మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళా ఈసారి ఎప్పుడు జరగనంత ఘనంగా జరుగుతుంది. అక్కడికి వెళ్లి దర్శించుకోవడం, పుణ్య స్నానాలు చేయడానికి భారీగా జనాలు తరలి వెళ్తున్నారు. అంతేకాకుండా సినీ తారలు కూడా తరలి వెళ్తున్నారు. అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగమవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇప్పటికే సంయుక్త మీనన్, యాంకర్ లాస్య, బిందు మాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో తలుక్కుమన్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ప్రియాంక జైన్ మహాకుంభమేళాలో తలుక్కుమంది. ప్రియాంక జైన్ తన ప్రియుడు బుల్లితెర నటుడు శివకుమార్ తో కలిసి ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంది. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించింది. అనంతరం తన కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లలో చాలా మంది పాజిటివ్ గానే స్పందించారు. అదే సమయంలో మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. దేవుడి దగ్గర కూడా ఫోటో షూట్స్, రీల్స్ అవసరమా? మీరు వెళ్ళింది భక్తి కోసమా లేక ఇన్స్టా స్టోరీల కోసమా? భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పూజల్ని ఫోటోల కోసం, బ్లాగ్స్ కోసం చేస్తారా అంటూ విమర్శలు చేశారు. ప్రియాంక జైన్ గతంలో కూడా విమర్శల పాలయ్యారు. ఆమె తిరుమల పర్యటన సమయంలో ఆమె తన ప్రియుడితో కలిసి అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లి 7 మైలారాయి వద్ద చిరుతపులి కనిపించిందని ఓ ప్రాంక్ వీడియో తీశారు. ఈ వీడియో నెగిటివిటీకి కారణమైంది. సామాన్య ప్రజల్లో ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే తిరుమల ఒక పవిత్ర స్థలం కాబట్టి ఇలాంటి ప్రాంక్ వీడియోలను తీసుకోవడం అనవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విధంగా ప్రియాంక జైన్ తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ వివిధ సమాజంలో పాజిటివ్, నెగిటివ్ విమర్శలు, ప్రశంసలు పొందుతున్నారు. కాగా గత కొద్ది రోజుల నుంచి ఆధ్యాత్మిక యాత్రలతో బిజీగా ఉంటుంది ప్రియాంక జైన్. తన ప్రియుడితో కలిసి పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, దేవాలయాలను దర్శించుకుంటుంది. ఇక మహాకుంభమేళా తర్వాత కాశీలో ప్రత్యక్షమైంది బిగ్ బాస్ బ్యూటీ. వీటికి సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది ప్రియాంక జైన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.